నలుగురు పేద విద్యార్థులకు రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ ఫీజులు డ్రెస్సులు అందజేశారు. రాజమండ్రి శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పాస్ అయి ఇంటర్ చదువుతున్న నలుగురు పేద విద్యార్థులకు రైల్వే అసిస్టెంట్ డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశవభట్ల శ్రీనివాస్ ఫీజులు డ్రెస్సులు అందజేశారు. పాఠశాల నిర్మించిన దాత శ్యామల పురుషోత్తం, కమిషనర్ కె మాణిక్రాజ్, రత్న ప్లాస్టిక్స్ అధినేత ఆకుల రాఘవరావులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రతి ప్రాంతంలో దాతలు ముందుకు వచ్చి పేద విద్యార్థులను ఆదుకుని మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని కోరారు. ఈ స్కూల్ భవిష్యత్తు ఈ మాస్టర్ గారు మీ ఆల్మోస్ట్ ఆల్ బాధ్యత మీలో ఉంది. అందరూ అనుకున్నారు మీరు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అంటే ఇప్పుడు గొప్ప వాళ్ళు చదువుతున్నట్టు మున్సిపల్ స్కూల్ అంటే పేదవాళ్ళు అని అనుకుంటున్నారు. మీరు పేదవాళ్ళు కాదు. మీ 10th క్లాస్లో ప్రతి స్టూడెంట్ మీ తల్లిదండ్రులు మీ 10th క్లాస్ స్టూడెంట్స్లో అందరూని ఈరోజు కష్టపడి కానీ లేకపోతే సిఏ కానీ ఐసీడబ్ల్యూ కానీ ఏదైనా చదువుకున్న రోజు నాడు బాగా పైకి వెళ్ళిన రోజు నాడు మీరు ఒక మేటగా మీ తల్లిదండ్రులు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. అంటే మీలో ఉంది బాధ్యత. మీరు ఖచ్చితంగా మీరు పైకి వస్తే మీ తల్లిదండ్రులు కూడా గొప్పవారు అవుతారు. ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు కష్టపడితే ఖచ్చితంగా గొప్పవారు అవుతారు. లాస్ట్ ఇయర్ అదే మ్యాచ్లో అందరూ ఫస్ట్ బాధపడేది ఏంటంటే మాకు పాపం సాయం అందలేదు. గౌరవనీయులైనటువంటి శ్రీనివాసరావు గారు డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ వారు గతంలో ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 300 ప్లేట్లు గ్లాసులు ఇవ్వడం జరిగిందండి. నేటి రోజున వాళ్ళ చిన్న అబ్బాయి బర్త్డే సందర్భంగా మళ్ళా ఓల్డ్ స్టూడెంట్స్ నలుగురిని ఇంటర్మీడియట్ చదవడానికి సంబంధించినటువంటి ఫీజు డ్రెస్కి సంబంధించినటువంటి ఇవి ఏర్పాటు చేశారు వారు. వాళ్ళందరూ కూడా నలుగురు పిల్లలు కూడా చాలా పేదవారు.